మద్యం తాగేటప్పుడు ఏమి తినాలి అనేది చాలా మందికి వచ్చేది ఒక సందేహం. అయితే మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినా కొన్నిసార్లు సామాజిక కార్యక్రమాలలో లేదా పండుగల సందర్భాలలో మద్యం తాగే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ అయితే మన శరీరానికి హాని కలిగిస్తాయి. అయితే దానికోసం మనమైతే ఒక వీడియో చేసాం. ఆ వీడియో కూడా ఈ వీడియో ఎండ్ కార్డులో అయితే వస్తుంది. ఆ వీడియోని కూడా మీరు చూస్తే ఒకసారి మీకే అర్థమవుతుంది. ఇక మద్యం తీసుకునేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే మద్యం తాగేటప్పుడు ఏం తినాలి, తాగిన తర్వాత ఏమి తినాలి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఆల్కహాలిక్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మద్యం తాగే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఆల్కహాల్ శరీరాన్ని ప్రభావితం చేసే తీవ్రత తగ్గుతుంది. అయితే మద్యం తాగేటప్పుడు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవటం వల్ల ఆల్కహాలిక్ పోషణను మందగింప చేస్తాయి. చేపలు. ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా ఆల్కహాల్ పోషణని తగ్గిస్తాయి. బెర్రీలు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లని కలిగి ఉంటాయి. ఇవి ఆల్కహాల్ కారణంగా కలిగే కణాలకు నష్టాలని తగ్గిస్తాయి. అవకాడో. ఈ అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ఆల్కహాల్ శోషణను మందగించేలా చేస్తాయి. నట్స్. బాదం, జీడిపప్పు వంటి నట్స్లో ప్రోటీన్లు మరియు హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఆల్కహాలిక్ శోషణని మందగించేలా చేస్తాయి. పెరుగు. ఈ పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఇప్పటి వరకు మనం మద్యం తాగుతూ వాటితో మంచిగా ఎటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకుంటే మంచిదో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మద్యం తాగిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం పండ్ల విషయానికి వస్తే అరటిపండు, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు శరీరానికి కావలసిన పోషకాలని అందిస్తాయి. అయితే లాస్ట్ వీడియోలో ఇవన్నీ తినకూడదు కదా అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ రావచ్చు. అయితే దానికి నా సమాధానం ఏమిటంటే మద్యం తాగుతూ అవి తినకండి. మద్యం తాగిన కొంతసేపటికి అవి తినవచ్చు. అయితే అవి తినవచ్చు కదా అని చెప్పేసి కేజీల్లో కాదు, గ్రాముల్లో తినండి అంతే. ఆకుకూరలు. పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు విటమిన్లు మరియు ఖనిజాలని అందిస్తాయి. సూప్స్. మద్యం తాగిన తర్వాత సూప్స్ తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. నీరు. మద్యం తాగిన తర్వాత నీరు ఎక్కువగా తాగండి. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం తిన్నా ఏం తినకపోయినా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల మద్యం మానుకోవటమే ఉత్తమం. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే.
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవటం చాలా మంచిది. నేను ఇదే విషయాన్ని వీడియో స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేశాను, అలాగే వీడియో ఎండ్లో కూడా చెబుతున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు ఈ సమాచారం నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.